తెలంగాణ అన్ని బిడ్డలు లేవాలి ఒక్కసారి చివరికి జై తెలంగాణ కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ గౌరవనీయులు పెద్దలు మీ అందరి అభిమాన నాయకులు 11 డిసెంబర్ నాడు తిరిగి కాబోయే కుకట్పల్లి శాసనసభ్యులు కృష్ణారావు గారు గౌరవనీయులు మేయర్ గారు మన పార్టీ జనరల్ సెక్రటరీ గౌరవనీయులు నియోజకవర్గానికి పర్యవేక్షిస్తున్న ఎలక్షన్ పర్యవేక్షకులుగా ఉన్న బండి రమేష్ గారు సోదరులు కార్పొరేటర్లు సతీష్ గారు షారీ గారు అయ్యా నీళ్లు పోయింది దాని మీకు రావలేదు పదే గంట లేదు నీళ్లు పోయింది అక్కడ ఆల్రెడీ ఎవరికి అర్థం కావాలి నీళ్లు పోయి తమ్ముడు నీళ్లు పోసి ఆపేయండి మహాకూటమి ఆశల మీద నీళ్లు చల్లినట్టు దాని మీద నీళ్లు చల్లండి అది ఆ చోటు కూడా నీళ్లు పోయాడు ఆయన చోటు చోటు నీళ్లు డౌన్ పానీ డౌన్ ఓకే 500 పెడతారా ఎవరన్నా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా అక్క చెల్లెలందరికీ హృదయపూర్వకంగా ఆలస్యంగా వచ్చినా చాలా ఓపికగా ఉన్నారు మీ అందరికీ నా చేతులు జోడించి శిరస్సు వచ్చి నమస్కారం చేస్తా ఉన్నాను కృష్ణారావు గెలిపిస్తున్నారా కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తున్నారా కూకట్పల్లిలో టీఆర్ఎస్ జెండా ఎగరేస్తున్నారా కూకట్పల్లిలో పాకిస్తాన్ గులాబీ జెండా జై తెలంగాణ ఈ 4.5 సంవత్సరాల్లో ఒక్క కూకట్పల్లి నియోజకవర్గంలో 4,600 కోట్ల పైచిలకు అభివృద్ధి పనులు చేసిన నాయకుడు ఈ 4,600 కోట్లలో కేవలం మీ డివిజన్లలో ఒక బాలనగర్ ఫ్లైఓవర్లో 300 అదేవిధంగా దెబ్బలు బందేమా 387 కోట్ల రూపాయలతో మీ చిరకాల కోరిక బాలనగర్ ఫ్లైఓవర్ కొద్దిగా మెల్లగా అవుతుంది కానీ పక్కన అవుతుంది దాన్ని పూర్తి చేసే బాధ్యత మనది అని చెప్పి కూడా సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం దాంతో పాటు మీ అందరికీ తెలుసు ఈ 4.5 సంవత్సరాల్లో ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలు మరొక వైపు సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం ముఖ్యంగా కేసీఆర్ గారి ప్రభుత్వం పేదవారి ప్రభుత్వం అనే మాట నాకంటే బాగా మీకు తెలుసు గతంలో ఉండే కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదల పరిస్థితి ఏంటి ఈ రోజు ఏంటి ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఆనాడు రేషన్ బియ్యం ఇస్తే మనిషికి 4 కిలోలు ఇంటికి 20 కిలోలు ఈ రోజు మనిషికి 6 కిలోలు ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని 6 కిలోలు ఈ రోజు పేదవారు చదువుకునే ప్రభుత్వ హాస్టళ్లలో స్కూళ్లలో సన్న బియ్యంతో నాణ్యమైన భోజనం కాంగ్రెస్ ఉన్నప్పుడు పురుగులన్నం దొడ్డు బియ్యం అదే రకంగా ఈ రోజు కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఉండే మా అక్క చెల్లెలకు ఒక మాట చెప్పమని కేపీహెచ్బిలో ఉండే ఒక అమ్మ చెప్పింది ఏం చెప్పిందంటే ఎక్కడ పోతున్నాం అంటే బాలానగర్ పోతున్నా అన్న ఎందుకు అన్నది మీటింగ్ ఉన్నది మా అక్క చెల్లెలు చాలా మంది ఉన్నారు పోయి మాట్లాడేది ఉందని చెప్పిన ఏం చెప్పమన్నది మీకంటే ఒకటే చెప్పమన్నది మొన్నటిదాకా నా కోడలి పిల్ల కొద్దిగా అటు ఇటు ఉండే కొడుక కానీ నిన్న ఇవాళ కొద్దిగా మంచిగా చూసుకుంటున్నది తెల్లవారుగానే అడుగుతున్నది అత్తమ్మ చాయ్ తాగుతావా కాఫీ తాగుతావా అత్తమ్మ గోళీలు వేసుకున్నావా మోకాలు ఏమైనా గుంజుతున్నాయా వద్దా నా కాళ్ళు మర్యాద బాగా చేస్తుంది కొడుక అన్నది ఎందుకు అంటే నా పెద్ద కొడుకు కేసీఆర్ పుణ్యం అని చెప్పుకోవడం అని చెప్పింది ఇది ఆ అమ్మ చెప్పింది ఇక్కడ ఉండే కోడలు నన్ను తిట్టుకోవద్దు కోడలు అందరూ మీరు కూడా అత్తలవుతారు మరి మీ కోడలు కూడా మంచిగా చూసుకోవాలంటే ఇప్పటి నుంచే మరి ఆలోచన చేయాలి మిమ్మల్ని అందరూ నేను కోరేది ఒకటే కేసీఆర్ గారు ఈరోజు 1-2 గారు ఆసరా లాంటి కార్యక్రమం కళ్యాణ లక్ష్మి లాంటి కార్యక్రమం పేదింటి ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే ఎవరైనా మేనమామలు కూడా వస్తలేదు వాళ్ళు కూడా మొదటి చారేసి పారిపోతున్నారు అట్లాంటిది ఈరోజు పేదింటి ఆడకూతురు పెళ్లి చేసుకుంటే 18 ఏళ్ళు నిండితే చాలు కులం సంబంధం లేదు మతం సంబంధం లేదు ప్రాంతంతో నిమిత్తం లేదు తెల్ల కార్డు ఉంటే 1,116 రూపాయలు ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్ ఒక్కడే ఆ అమ్మాయి గర్భవతి అయితే
ప్రభుత్వ ఆసుపత్రికి పోతే ప్రసూతికి 12,000 రూపాయలు, ఆడబిడ్డ పుడితే 13,000 రూపాయలు, బిడ్డ పుట్టిన తర్వాత తల్లి బిడ్డ బాగుండాలని కేసీఆర్ కిట్టు. ఆ కేసీఆర్ కిట్ లో కృష్ణారావు ఇంట్లో, మీ ఎమ్మెల్యే ఇంట్లో మన్మరాలు పుడితే ఏ జాన్సన్ కంపెనీ సబ్బులు, నూనెలు, పౌడర్లు, షాంపూలు వాడతారో అవన్నీ మీకు కూడా పెట్టి ఈరోజు పేదవారందరికీ కూడా పెద్దవారితో సమానంగా బ్రహ్మాండంగా చూసుకుంటున్న నాయకుడు కేసీఆర్ గారు. ఒక్క హైదరాబాద్ పట్టణంలో ఈరోజు 8,700 కోట్ల రూపాయలతో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. మీ అందరికీ నేను మాటిస్తా ఉన్నా, ఏప్రిల్ మే వరకు 1,00,000 ఇల్లు పూర్తి చేస్తాం. తప్పకుండా పేదవారికి ఇచ్చే బాధ్యత మాది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఈ 1,00,000తోనే సరిపోవు, నాకు తెలుసు, ఇంకా కావాలి, అది కూడా మాకు తెలుసు. తప్పకుండా పేదవారికి 100% నేను మాటిస్తా ఉన్నా. ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఎన్ని రకాల కథలు చెప్పినా 100కు 100% హైదరాబాద్ లో ఉన్న నిరుపేదలందరికీ ఇళ్ళ ఇచ్చే బాధ్యత మాది అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 24 గంటల కరెంట్ వస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కరెంటు ఉంటే వాడతాం, టీఆర్ఎస్ వచ్చిన తర్వాత కరెంటు పోతే వాడతాం. ఆ రోజు అన్నారు, మీకు గుర్తుండాలి, అపార్ట్మెంట్లలో ఉంటే జనరేటర్లు ఒక్కొక్క ఇంటికి 500,000 రూపాయలు వేసుకోవాలి. జ్యూస్ సెంటర్ నడుపుకోవాలంటే ఇన్వర్టర్ పెట్టుకోవాలి, బ్యాటరీ కొనుక్కోవాలి. జిరాక్స్ సెంటర్ నడుపుకోవాలంటే ఇన్వర్టర్ కావాలి. కరెంట్ అనేది లేదు. ఇక్కడనే ఈ బాలానగర్ లో ఉండే చిన్న పారిశ్రామికవేత్తలు ఉన్నారు, వారందరికీ తెలుసు. కేవలం ఇల్లు మాత్రమే కాదు, ఆనాడు పరిశ్రమలకు కూడా కరెంటు లేకపోతే వారానికి 3 రోజులు పవర్ హాలిడే ఉంటే వీళ్ళందరూ పోయి ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసినారు. అడిగినారు, మేము చిన్నవాళ్ళం, మాకన్నా కరెంట్ ఇవ్వయా 24 గంటలని కాంగ్రెస్ ముఖ్యమంత్రిని అడిగితే మేము కరెంటు మాత్రం లేదు. ఈరోజు కేసీఆర్ వచ్చి 24 గంటల కరెంట్ ఇస్తే నిన్న మోడీ వచ్చింది, నరేంద్ర మోడీ. ఆయన ఏమంటాడు, తెలంగాణలో కరెంటే వస్తలేదు అంటాడు. అందుకే నేను నిన్న చెప్పిన, మోడీ గారు నీకేమైనా అనుమానం ఉంటే తెలంగాణలో ఏ మూలకన్నావో కరెంటు తీగను పట్టుకో వస్తుందా లేదో నీకే తెలుస్తుందని చెప్పి. ఏం చెప్పాలి, అబద్ధాలు చెప్తే ఇంత అబద్ధం, పచ్చి అబద్ధాలు. ఇక రాహుల్ గాంధీ, చంద్రబాబు మీరు చూస్తున్నారు. ఇక మాకైతే అప్పుడెప్పుడు బ్రహ్మేంద్ర స్వామి చెప్పినాడు, వీర బ్రహ్మేంద్ర స్వామి, కలియుగంలో మీరు కళలో కూడా అనుకోని విచిత్రాలు చూస్తారని చెప్పిందట. ఇవాళ తెలంగాణలో మీరు చూస్తున్నారు ఆ విచిత్రం. పాము ముంగిసా ఒకటైనాయి, ఒకదాని మీద ఒకటి చేసుకొని తిరుగుతున్నాయి. ఒక కండువా ఒక్కోలు కప్పుకొని 4-5 కండువాలు. ఒక్క కేసీఆర్ ఎదుర్కోవడానికి 4-5 పార్టీలు ఒకటైనాయి ఈరోజు. పెద్దలు అందుకే ఎప్పుడో చెప్పినారు, సింహం ఎప్పుడు సింగల్ గానే వస్తుంది, గుంపులుగా ఎవరు వస్తారు గుంపులుగా. నాకు వినబడతలేదు ఎవరు, ఏదైతే అనలేదు. కేసు అయితే మీ బాలనగరంలో అయితే నాకు సంబంధం లేదు. బాలనగర్ పట్టణగరంలో మీరందరూ వాళ్ళని నేనేమనలే, నాకు సంబంధం లేదు. మీ అమాయకులు పట్టుకో. ఇప్పుడు ఒక్క మాట ఆలోచించుకుని అడుగుతున్నాను. ఇలా మీరు హైదరాబాద్ లో ఎవరైనా ఏం కోరుకుంటున్నారు, అన్నా మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలి, అన్నా మాకు మంచి రోడ్లు కావాలి, మంచి పార్కులు కావాలి, మా ఫతేనగర్ బ్రిడ్జ్ వెడల్పు చేయాలి, ఫతేనగర్ లో మాకు ఒక ఎస్టీపీ కట్టాలి, మా బాలనగర్ బ్రిడ్జ్ జల్దీ పూర్తి చేయాలి, రోడ్లు వెడల్పు చేయాలి, బ్రహ్మాండంగా కాలుష్యంలో ఉన్న పరిశ్రమలు ఏవైతున్నాయో వాటిని బయటికి తీసుకుపోవాలి. హైదరాబాద్ లో దండం పెడతా, ఆగురా పోయి దండం పెడతాను, ఆగి కాలుముఖ తాగు, నీ కాలుముఖ తాగి ఇట్లా చెవులు వెలువెడుతున్నాడు. ఏం పేరు నీ పేరు? ఏం కాలేదు, ఇది వైజాగ్, అది పక్కా. నేను చెప్తాను, రాజ్యాంగం చెప్తా నువ్వు ఆడ మొత్తుకొని నేను ఈడ మొత్తుకుంటే ఎవరికి అర్థం కావాలా? ఆయన ఏం చెప్తుండే, పెద్ద మనిషి తప్పన రాజేశ్వరి పేరు రాజేశ్వరరావు గారు. ఆయన ఏం చెప్తుండే, రాజేశ్వరరావు ఒక మాట మీ అందరికి చెప్పమంటున్నాడు, తప్పన పొరపాటున తప్పిదారి ఇక్కడ నిలబడ్డ మహాకూటమిని కోటేస్తే రేపటి రోజున ఏమైనా పని కావాలంటే, ఏమైనా కాగితం మీద సంతకం కావాలంటే అమరావతి కోవాలి అని చెప్పు అని చెప్తున్నాడు. హైదరాబాద్ లో పని కాదు రేపు అది చెప్పమని చెప్తున్నాడు. అంతేనా? ఇక నువ్వు కొనిద్దా అంటే నేనేం చెప్తున్నా అంటే, మీరేం కావాలంటే తీయాలా, బస్సులు డొక్కు బస్సులు ఉన్నాయి, ఆ డొక్కు బస్సులు తీసేయండి. ఆ గుప్పు మన పొగ కొడుతుంటే ముఖం అంతా నల్లగా అవుతున్నది, దాన్ని తీసేయండి. ఇంకా బండి మీద వస్తలేదు,
ఎలక్ట్రిక్ వాహనాలు పెట్టమంటున్నారు, మెట్రో పొడిగించండి, మాకు కూడా మెట్రో కావాలంటున్నారు. మంచి పనులు లేదని అడుగుతున్నారు. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తున్నారు ఎరికేనా మీకు? ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నాడు, ఆయనట కేసీఆర్ దించే వరకు గడ్డం కూడా గీక్కోడట. ఆయన గడ్డం గీక్కోకపోతే ఎవరికి బాధ నాకు అర్థం కాదు. ఆయన గడ్డం గీయడానికి బాధ, మనకేమొచ్చింది బాధ? ఆయన నా నిలవగడిన తమ్ముళ్ళు గడ్డం గీయనోడల్లా గబ్బర్ సింగ్ అయిపోతారు. ఇక ఒక్కొక్కరు పోజులు అట్లనే అయ్యారు, గడ్డం పెంచుకొని గబ్బర్ సింగ్ అనుకుంటారు. నేను ఒక్క మాట మేము ఆలోచించుకుని అడుగుతున్నాం, మంచి పనులు చేయండి అయ్యా అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంత దిగజారిందంటే చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ వాళ్ళు ఇష్టమైనట్టుగా అంటే ఆకాశంలో చంద్రబాబు తీసుకొచ్చి బాలనగర్ చౌరస్తారా కట్టేయమంటే అది కూడా చేస్తాం, మీరైతే ఓట్లేయండి. నిన్నయాల కొత్తగా చెప్తున్నాడు ఆయన, సముద్రం కూడా తెస్తారట, సముద్రం కూడా తెస్తారట బాలనగర్ కేసుడు కథ. నిన్నయాల ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నాడు, ఏమంటున్నాడు? మీ ఇంటికి రాయగా ఆయనే కడతాడు. మా అక్క చెల్లెలు మిరిగిన గట్టిగా అడిగిననుకో, ఇంటికి రాయనైనా ఇంకేమైనా చేస్తావా అంటే మీ ఇంట్లో బాసాంతులు కొనుక్తా, మీ ఇంట్లో పాత సోఫా కవర్లు కొడుతా, మీ ఇంట్లో ఉండే పాత పేపర్లు కొనుక్కొని స్టీల్ బోర్డు చెప్తారు. ఆఖరికి ఎంత దూరం పోయిందంటే పెళ్లి కాని పిల్లలు కూడా ఎవరైనా ఉంటే శ్రీరాబాద్ సిగ్గెందుకు పడుతుంది? ఎవరు పిల్లలు ఇస్తారు మీకు? ఎందుకు అడుగుతున్నా అంటే రాహుల్ గాంధీ కూడా లగ్గం కాలేదు, అందుకే ఆయన బంపర్ స్కీమ్ పెట్టినట్టుగా. స్కీమ్ ఏంటంటే ఏం లేదు, మీరు కింద పొరపాటున కాంగ్రెస్ పార్టీకి గుర్తే ఇక్కడ తెలుగుదేశం కాదు, తెలుగుదేశం గుర్తే వాళ్ళ కింద మీరు పొరపాటున ఓటేస్తే వాళ్ళ అధికారంలోకి వస్తే వాళ్ళట పెళ్లి కాని పిల్లలకు పిల్లలు కూడా వాళ్ళే దేవుడు అవుతారట, పెళ్లి కూడా వాళ్ళే చేస్తారట. ఇక పెళ్లి అయినాక మీరు పిల్లలు అవుతారు కదా, మరి ఆ పిల్లలకు రేపటి రోజున ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే వచ్చి డైపర్లు కూడా మార్చిపోతారు. ఒక్క మాట ఆలోచన చేయండి, అలా 4.5 ఏళ్ళు కులం చూడలే, మతం చూడలే, ప్రాంతం చూడలే, మనం పేదవాడిని పేదవాడిగా చూసుకున్నాం. కళ్యాణ లక్ష్మి పెట్టినా, సన్న బియ్యమైనా, షాదీ ముబారక్ అయినా, ఆసరా పెన్షన్లైనా, రైతు బంద్ అయినా, రైతు బీమా అయినా, 24 గంటల కరెంట్ అయినా, మిషన్ భగీరథతో నీళ్ళిచ్చే కార్యక్రమం అయినా, బ్రిడ్జిలు కట్టినా, ఫ్లైఓవర్లు కట్టినా అందరినీ మన వాళ్ళు అనుకున్నాం తప్ప ఎవరు వాళ్ళం చేసి చూడలేదు. ఈ హైదరాబాద్ లో కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. ఇది ఒక మినీ భారతదేశం. ఇక్కడ నాకు కృష్ణారావుకి ఎంత హక్కుందో హైదరాబాద్ గడ్డ మీద మీ అందరికీ మనందరికీ అదే హక్కుంది అనుకున్నాం తప్ప ఎవరిని అలా చేసి చూడలేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మీరు ఆలోచన చేయండి, ఇక్కడికి వచ్చి ప్రచారం చేస్తున్నారు, నందమూరి సుహాసిని గారికి టికెట్ ఇచ్చినారు. మీరు ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. నందమూరి తారక రామారావు గారికి ఆయన కుటుంబం మీద, నందమూరి తారక రామారావు గారి కుటుంబం మీద చంద్రబాబు నాయుడు గారికి అంతగా ప్రేమ ఉంటే ఆ నందమూరి సుహాసిని గారిని తీసుకొని పోయి ఆయన కొడుకుని చేసుకున్నట్టే అక్కడ ఆంధ్రాలో ఎమ్మెల్యే కాకముందే మంత్రి చేసుకోవాలి కదా, అక్కడ చేసుకోడట, ఇక్కడనే తీస్తారట. మరి నిజంగానే తెలంగాణలో పాదా వేయాలి, తెలంగాణలో తెలుగుదేశం ఉండాలి అనుకుంటే లోకేష్ ని తీసుకొచ్చి ఇక్కడ కుక్కట్పల్లి నిలబెట్టచ్చు కదా, నిలబెట్టాడు. ఎందుకు? ఒక్కటే ఎజెండా, నందమూరి సుహాసిని ఇక్కడ పెట్టి మొత్తానికి ఎట్లా ఓడిపోతారని తెలుసు. ఓడిపోతే ఆమెతో పాటు ఆమె తమ్ముళ్ళ రాజకీయ జీవితాన్ని కూడా ఇక్కడే ఖతం చేసి అక్కడ లోకేష్ కు ఎంట్రీ మొత్తం సాఫ్ చేయాలన్నది ఆయన కుట్ర. కాబట్టి మిమ్మల్ని నేను ఒక్కటే కోరుతా ఉన్నాను, ఆయన కుట్రలు ఏమైనా కావచ్చు, ఆయన ఆలోచనలు ఏమైనా కావచ్చు, కానీ మన ఆలోచన మనకు ఉండాలి. ఈ 4.5 సంవత్సరాల్లో తెలంగాణ ప్రభుత్వం ఎట్లా పనిచేసిందో మీ కళ్ళ ముంగట్నే ఉన్నది. బ్రహ్మాండంగా 24 గంటల కరెంటు, మంచినీళ్లు, బ్రహ్మాండమైన పేదవారి సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ అమలు చేసుకుంటూ చిన్న పంచాయతీ లేకుండా ఎన్ని మాట్లాడారు అన్నాడు. తెలంగాణ వస్తే సీమాంధ్రుల మీద దాడులు అన్నారు, హిందూ ముస్లిం పంచాయతీలు అన్నారు, 100 రకాల ప్రచారాలు చేసినారు. కానీ ఏ ఒక్కటన్నా నిజమైందా? దయచేసి మీరు ఆలోచన చేయండి. ఎన్ని రకాల బదనాములు పెట్టాలనో, ఎన్ని రకాల అనుమానాలు రేకెత్తించాలనో అన్ని ప్రయత్నాలు చేసినారు. ఏ ఒక్కటి కూడా పొరపాటున కూడా మనం తప్పు చేయలేదు. అందుకే మేము అందరినీ కోరుతా ఉన్నాం, పనిచేసే నాయకులు, పనిచేసే ముఖ్యమంత్రి, పనిచేసే ప్రభుత్వం మీ నుంచి కోరుకునేది ఒకటే, సంవత్సరానికి ఒకసారి పిల్లలకు పరీక్షలు వచ్చినట్టు మాకు కూడా 5 ఏళ్ళలో ఒకసారి పరీక్షలు వస్తాయి. మరి పరీక్షలు ఏం చేయాలి? ఓటు ఎవరికి వేయాలి? గట్టిగా నాకు నేను ఈ చెప్పని విడిచిపెట్టాలి. నేనంత మంచోని కాదు, మీరు చెప్పేదాకా విడిచిపెట్టా. ఏ గుర్తు?
ఏ గుర్తు ఇంతేనా దమ్మంతా బాగున్నారు ఏ గుర్తు జై తెలంగాణ కారు గుర్తుకే ఇది కున్నోలు శ్రీరామర్త గారు ఏం సంగతి కారు గుర్తుకే మొండి చేయొద్దు మొండి చేయి భస్మాసులు హస్తమని పిడికిలి ఒకసారి 2 పిడికిలు అవ్వగానే చేయడం వాళ్ళందరూ సూత్రం వస్తారు రోడ్డు కార్మికులకు ఏమైందా జై తెలంగాణ కారు గుర్తుకే జై తెలంగాణ నాకు ఇంకా 4 దగ్గరలే పోయేది ఉన్నది ఆలస్యంగా ఇక్కడికి వచ్చినా ఇంకా ఆలస్యంగా ఆడిపోతున్నా ఏమనుకోకండి కృష్ణారావు గారిని పెద్ద మేయర్తో గెలిపించుకోండి వందన గారి బ్రిడ్జ్ బాగా చేసుకున్నాం మీ బాలనగర్ కూడా చేస్తాం ఈ స్మాల్ స్కేల్ కూడా చేస్తాం టెన్షన్ పడదు ఏం టెన్షన్ పడదు వచ్చేది మనమే తప్పకుండా చేసుకుందాం టెన్షన్ పడకండి జై తెలంగాణ